మణికంఠ వీల్స్ టైర్ మాఫియా. మొన్న వ్లాగ్లో మీ అందరికీ మణికంఠ టైర్ వరల్డ్ అనే మన కొత్త షాప్ గురించి మేము మీకు పరిచయం చేయలేదు. ఎందుకనంటే ఈరోజు మహాలక్ష్మి పూజ అండ్ శ్రీచక్ర యంత్రం పూజ, మహాలక్ష్మి యాగం కూడా జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ రోజే మీకు పరిచయం చేయాలి, పూజ రోజే మీ అందరికీ మన మణికంఠ టైర్ వరల్డ్ కూడా మీకు పరిచయం చేయాలని చెప్పి ఆ రోజు నేను చూపించలేదు. ఆ వ్లాగ్లో కూడా ఈరోజు చూపిస్తున్నాను. అండ్ మనతో పాటు మా గురుగారు మణికుమార్ అయ్య గారు ఉన్నారు. ఒకసారి గురుగారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు మనకి ఏమేమి చేస్తున్నాడు ఏంది అనేది స్టోరీ. అయ్యగారు, ఇప్పుడు మనం ఏమేమి చేసుకున్నాం, ఏమేమి పూజలు? జగదంబ విశ్వపాలిని మాతాకి జై. నమో దేవ్యై మహాదేవ్యై శివాజై సతతన్నమ నమ ప్రకృతి భద్రాజై నియత ప్రణత స్మృత. ఎప్పుడైనా ఏదైనా సరే నూతనంగా వ్యాపారము మనం ప్రారంభించినప్పుడు మనకి ఏ దేవత అనుగ్రహం ఉండాలంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మనకి ఎప్పటికీ ఉండాలి. అయితే ఇలాంటి నూతనంగా వ్యాపారము ప్రారంభించినప్పుడు అమ్మవారి కటాక్షం కోసమే మనము ఈరోజు ప్రథమంగా గణపతి పూజ, ఈ స్థలము శుద్ధి కొరకని మనము పుణ్యాహవాచనము, అదేవిధంగా అక్కడ మండపం మీద ఉండేటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారు 3 కలశాల్లో 3 అమ్మల్ని ఆవాహన చేసుకున్న తర్వాత ఈశాన్య భాగంలో నవగ్రహాలు, అంటే మనని జీవితాన్ని నడుస్తూ ఉండడంటే పరిపాలించే వాళ్ళు ఎవరు అంటే నవగ్రహాలు. అట్లా 9 నవగ్రహాల పూజ. అదేవిధంగా ఇటు నైరుతి భాగంకు వచ్చేసి వాస్తు పురుషుడు, అంటే ఆ స్థలము వాస్తు అనేది మనకు అనుకూలించాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి నైరుతి భాగంలో వాస్తు పురుషుని పూజ, అంటే 64 వాస్తు పురుషుల దేవత ఆవాహన పూజా కార్యక్రమం అక్కడ చేసుకోవడం జరిగింది. ఇక సాక్షాత్గా మహాలక్ష్మి అమ్మవారు దేంట్లో ఉంటుంది అంటే మేరు బిందువు, అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ మధ్యలో ఉండేటువంటి మేరు బిందువులో మహాలక్ష్మి అమ్మవారు ఆసీనులై ఉంటారనమాట. ఈ చక్రాన్నంతా కూడా శ్రీచక్రము అంటారు. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అమ్మవారు అధిష్టానమై ఉంటూ ఉంటారు. అట్లా ఒక్కొక్క అమ్మవారిని ఆవాహన చేసుకుంటూ మేరు మధ్యలో ఉండేటువంటి మహాలక్ష్మి అమ్మవారిని మనం ఆవాహన చేసుకొని ఆ అమ్మవారికి పూజించి, అదేవిధంగా ఇప్పటిదాకా మనం నమస్కారాలు చేశాము. విశేషమైనటువంటి చండీ సప్తశతిలో మనకి 11వ అధ్యాయంలో అమ్మవారు ఉండేటువంటి కష్టాన్నంతా కూడా రాక్షస సంహారం అంతా అయిన తర్వాత కూడా దేవతాలోకమంతా కూడా అమ్మవారిని ఏం చేస్తూ ఉంటారంటే శరణు వేడుతూ అమ్మవారిని శాంతింపజేస్తూ ఉంటారు. అప్పుడు అమ్మవారిని తలుస్తూ ఉంటారు. ఏమని? సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమజే నారాజని నమోస్తుతే అని ఈ విధంగా అమ్మవారిని నామస్మరణ చేస్తూ ఉంటారు. అమ్మ, ఈ సృష్టినంతా కూడా నువ్వే కాపాడినవు తల్లి. ఈ సృష్టి ఈరోజు ఈ విధంగా సస్యశ్యామలంగా ఉంటుందంటే దానికి కారణమే నువ్వు తల్లి. ఈ 3 అమ్మల స్వరూపమైనటువంటి నీవు మమ్మల్ని అనుగ్రహాన్ని ప్రసాదించి నిన్ను శరణు వేడుతున్నాము, నీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు తల్లి అని మనం ఇప్పటిదాకా కూడా ఒక 25 మార్లు నమస్కారాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చివరికి అమ్మవారిని ప్రార్థించినము. ఏమని ప్రార్థించినము అంటే, అమ్మ, అన్నిటి యందు నువ్వు కలిగి ఉన్నావు. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మ, విద్యయందు నువ్వు కలిగి ఉన్నావు, లక్ష్మి యందు కలిగి ఉన్నావు, భ్రాంతి యందు కలిగి ఉన్నావు. అందరి శ్రీస్వరూపమైనటువంటి దాంట్లో మాతృస్వరూపకంగా నీవు మాకు దర్శనాన్ని ఇస్తున్నావు తల్లి. నీ అనుగ్రహాన్ని నాకు ప్రసాదించు తల్లి. నేను ప్రారంభం చేస్తుండేటువంటి ఈ వ్యాపారము నాకు అనుకూలించి నీ అనుగ్రహం ద్వారా నేను ఇంకా ఈ వ్యాపారం వృద్ధి చెందేటట్టుగా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించు అని ఈ విధంగా మనం ఇప్పటివరకు కూడా ఈ మండపారాధన, యంత్రరాజ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అనంతరము ఇప్పుడు మనం అక్కడ అమ్మవారి మహాలక్ష్మి హవనము, మనం అనుకున్నట్టుగా మహాలక్ష్మి హవనము అయితే శాస్త్రం ఏమని చెప్తుందంటే జప హోమార్చనాభిషేక విధి వ్యాఖ్యాస్యామ. అయితే ఎప్పుడైతే అర్చన చేస్తూ ఉంటామో, ఇప్పటిదాకా మనం అమ్మవారికి అభిషేకం కూడా చేశాము, అక్కడ దేవతలనన్నీ కూడా ఆవాహన చేసుకున్నాము. దేవతలని అందరినీ పూజించి అక్కడ అమ్మవారిని అర్చించి అమ్మవారికి అక్కడ హోమం ద్వారా అవిస్సు అంటే భోజనం పెట్టడం జరుగుతుందన్నమాట. దీని ద్వారా అమ్మవారి అనుగ్రహం లభించి అమ్మవారి కృప ద్వారా వ్యాపార వృద్ధి అనేది కలుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మాకు ఈరోజు ఇంత మంచి పూజ మాకు కళ్ళ నిండా చూపించారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. సర్వాంగీ సుందర ఉదిశేందూరాచి
घंटे जडिते मान मुक्ता पालाची जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ति श्री मंगलमूर्ति दर्शन मात्रे मान कामना पूर्ति जय देव लंबोदर पीतांबर फणिवर वंदना सरला सुंडा वक्त्रा तुंडत्रीनयन सहस्रामाचा वर्पा हे सजना संगाटी पावा में निर्वाणी रक्षा में सुरवर वंदना जय देव जय देव जय देव जय देव जय मंगलमूर्ति श्री मंगलमूर्ति दर्शन मात्रे माना कामना पूर्ति जय देव सर्वस्य बुद्धिरूपेण जनस्य प्रतिसंस्थिते स्वर्गापवर्गदे देवि नारायणि नमोऽस्तुते सदा प्रदित्ता ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः स्वाहा। చల్లగా ఉండాలి, కోట్ల పరిగెత్తాలి, సంతోషంగా ఉండాలి. మీ మణికంఠ టైర్ వరల్డ్ మంచిగా నడవాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. డే ఇన్ మై లైఫ్ వ్లాగ్లో వీడు ఒక్కనే పరిచయం చేసిన మాఫియా కొడుకు అని చెప్పేసి. ఆ రోజు వీడు లేకుండే, ఈ రోజే వచ్చిండు. పూజలో ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాడు. వీడి పేరు శ్రీయాన్. వీడు 1 మినిట్ పెద్దోడు, వీడు 1 మినిట్ చిన్నోడు. ఈరోజు మా చిన్నబ్బాయి మనీష్ అపోలో C&F డీలర్షిప్ తీసుకున్నాడు. అందులో షట్టర్లో ఒక లక్ష్మీ హోమము, నవగ్రహాల పూజ, గణపతి పూజ, లక్ష్మీ పూజ, సరస్వతి పూజ చేసుకున్నాడు. మాకు సంతోషంగా ఉన్నది. వ్యాపారం దినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. మా చిన్న కొడుకు మనీషు, మణికంఠ టైర్ వరల్డ్, టైర్ మాఫియా మా షాపు. ఇది అందరి అభిమానాలు కావాలి, మా కొడుకు అందరి ఆశీస్సులు కూడా కావాలి. అలాగే ఈరోజు మంచిగా ఓపెనింగ్ చేసుకొని పూజ చేయడం జరిగింది. మహాలక్ష్మి పూజ మరియు మహాలక్ష్మి అభిషేకము, శ్రీచక్ర యంత్రం వేసి చేయడం జరిగింది. లక్ష్మీ హోమము, అలాగే పూజలన్నీ చేయడం జరిగింది. వాడికి అభివృద్ధి చెందాలి వ్యాపారంలో అని చెప్పి అభివృద్ధి కోసం మంచిగా చేయడం జరిగింది పూజ. వాడికి దినదిన అభివృద్ధిగా ఇలాగే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. హాయ్ అందరికీ. ఈరోజు మాది కొత్త స్టోర్ ఓపెన్ అయింది, మణికంఠ టైర్ వరల్డ్ అండ్ మాఫియా డీటెయిలింగ్ స్టూడియో. ఈరోజు మా షాప్లో మహాలక్ష్మి హోమం, మహాలక్ష్మి అభిషేకం, శ్రీచక్ర యంత్రం పూజ జరుపుకున్నాము. విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా తరపున ధన్యవాదములు. హాయ్ హలో, ఇప్పుడు మనం మాఫియా డీటెయిలింగ్ స్టూడియోలో ఉన్నాము. ఇందులో కార్ వాష్ కానీ, టెఫ్లాన్, సెరామిక్, PPF అన్నీ సిద్దిపేట పట్టణాలందరికీ రిజర్వ్ ప్రైస్లో అందుబాటులో ఉంటుంది సర్వీసు. హలో హాయ్ అండి, నేను మీ పయ్యావుల సందీప్ యాదవ్, సిద్దిపేట 43 వార్డ్ కౌన్సిలర్. ఈరోజు మేము స్పెషల్గా, చాలా స్పెషల్ అయిన రోజు మాకు ఇది. ఎందుకంటే మా చిన్ననాటి మిత్రుడు మనీష్ మాతోని ఎల్లవేళలా ప్రతి టైంలో ఎప్పుడైనా మాతో కలిసి ఉండేటోడు మనీష్. అతనికి ఇంతకుముందుకు టైర్ మాఫియా అని ఒక షాప్ ఉండే ఎదురుగా. ఆ షాప్ బై గాడ్ గ్రేస్ మంచిగా నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఇంకో 2 బ్రాంచెస్ ఓపెన్ చేసిండు. మణికంఠ టైర్ వరల్డ్, మాఫియా డీటెయిలింగ్ స్టూడియో. లక్ష్మీ అమ్మవారి గారి పూజలు 2 జరిపించిండు. మరీ ఘనంగా జరిగింది. కస్టమర్స్ కూడా చాలామంది వచ్చి అభినందించారు. వచ్చి శ్రీచక్ర యంత్ర పూజ జరిపించాడు అండ్ మళ్ళీ మహాలక్ష్మి హోమం జరిపించాడు. దీనికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ అందరూ ఈ షాప్కి విజిట్ కావాలి. మా ఫ్రెండ్ ఇలాగే ఇంకా 4 బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ సందీప్ యాదవ్. ఇవాళ లక్ష్మీ పూజ అని జరుపుకోవడం జరిగింది. ఇవాళ ఓపెనింగ్ అయిన షాపు. మా స్టాఫ్ అందరం అటెండ్ అయినాం. ఈ ప్రోగ్రామ్ని హ్యాపీగా సక్సెస్ఫుల్లీ చేసినాం. మా మనీష్ అన్న ఇటువంటి షాపులు ఇంకో 10 పెట్టాలని, అంచెలంచెలు ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మనీష్ అన్న. ఇలాంటి స్టోర్ మరెన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మనీష్ అన్న. మనం మణికంఠ టైర్ వరల్డ్ అని అండ్ మాఫియా డీటెయిలింగ్ స్టూడియో అని చెప్పేసి ఈ 2 స్టోర్స్ సక్సెస్ఫుల్గా మన స్టోర్ అయితే ఓపెన్ చేసుకున్నాం. టైర్ మాఫియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.